చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఫిట్ ఉంటుంది, బాడీ బాగుంటుంది అంటారు. బ్రెయిన్ సరిగ్గా అవ్వదు, బ్రెయిన్ సరిగ్గా పరిగెత్తదు, ఆలోచించలేదు అని అంటారు. సో ఇది ఏంటి అంటే నిజంగా వాస్తవా అవాస్తవా? అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందా లేదా, లేకపోతే బాడీ మీద ఎక్కువ పడిపోతుందా? ఇది ఒకసారి చెప్తారా? అంటే అర్థమైంది కదా క్వశ్చన్. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా మంది ఏమంటారు అంటే కొంతమంది ఎక్సర్సైజ్ చేయడం బాడీ పెంచుకుని బుర్ర పెరగదు అంటారు. కొంతమంది ఏంటంటే బ్రెయిన్ పెరుగుద్ది కానీ బాడీ పెరగదు అంటారు. సో దీనికి ఏంటి? సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం బేసిక్గా ఏం చేస్తామంటే ఎప్పుడు కదలని మజిల్స్ని, చాలా రేర్గా మూవ్ అయ్యే మజిల్స్ని, అట్ ద సేమ్ టైం వాటి కనెక్ట్ అయిన నర్వస్ సిస్టమ్ని, నర్వ్స్ని యాక్టివేట్ చేస్తాం, న్యూరాన్స్ని. సో దీనివల్ల ఏంటంటే నీకు జనరల్గా మనం హీల్స్తో ఇక్కడ ఎక్కువ ప్రెజర్ పడుతుంది డైలీ యాక్టివిటీస్, కానీ కొన్ని యాంగిల్స్లో మనం కొన్ని మజిల్స్ని టచ్ చేయం అసలు. కానీ ఎక్సర్సైజ్కి వచ్చిన అవన్నీ టచ్ చేస్తాం. సో అన్ని అక్కడ కనెక్ట్ అయిన అన్ని న్యూరాన్స్ కూడా బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తాయి. సో వాట్ వీఆర్ బేసికలీ డూయింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ ద్వారా మన ఓవరాల్ బాడీ నుంచి సిగ్నల్స్కి బ్రెయిన్కి ఎక్కువ సిగ్నల్స్ అనేది పంపిస్తాం. సో ఆ ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నీకు మోర్ ఎనర్జీ యూటిలైజేషన్ కానీ, మోర్ సిగ్నల్స్ కానీ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల యువర్ బ్రెయిన్ విల్ బి మోర్ ఫంక్షనింగ్. సో దానివల్ల బ్రెయిన్ మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో మనం దానివల్ల ఏంటంటే బ్రెయిన్ యాక్టివేట్ చేయడం వల్ల యూఆర్ బీయింగ్ మోర్ యాక్టివ్ ఇన్ అదర్ కంటెంట్, లైక్ అదర్ యాక్టివిటీస్లో కూడా మనం యాక్టివ్గా ఉంటాం. బేసికలీ ఎక్సర్సైజ్ ద్వారా మన బాడీ ద్వారా, మన మజిల్ సెల్స్ ద్వారా ఎంతైతే ఎక్సర్సైజ్ చేస్తామో అంత ఎనర్జీని, అంత ప్రాసెసింగ్ని మన బ్రెయిన్కి అందిస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది. సో మన డైలీ యాక్టివిటీస్లో కూడా మనం ఇంకా బాగా పని చేయగలుగుతాం, ఇంకా మోటివేటెడ్గా చేస్తాం, ఇంకా స్పీడ్గా చేస్తాం. సో యాక్టివేట్ అవుతామే కానీ డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నువ్వు అన్న అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ డల్ అవుతాం ఎక్సర్సైజ్ వల్ల అంటే ఇది ఎక్కడ వస్తుంది అంటే ఓవర్ స్ట్రెయిన్. మన బాడీకి మనం కావాల్సిన దానికి, ఇవ్వాల్సిన దానికని ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చామంటే నీకు ఎనర్జీ ఉండదు. సో డే లాంగ్ డ్రైన్ అయిపోతావు, సో డల్ అయిపోతావు. సో ఆటోమేటిక్గా మనం సరైన డైట్ తీసుకోకపోతే, ఎక్సర్సైజ్ మాత్రం ఎక్కువ చేస్తే కనుక ఖచ్చితంగా డల్ అయిపోతాం, డ్రైన్ అయిపోతాం. అప్పుడు నువ్వు అన్న కంటెంట్ అలాంటి ఆలోచనలు వస్తాయి. సో డమ్ అయిపోతారు, బాగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు డల్గా ఉంటారు అన్న ఒపీనియన్ వచ్చేది. సో ఈరోజు మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ హెల్త్ పరంగా డీల్ చేసాం. సో ఈ కంటెంట్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అందులో బేసిక్గా మేము ఒక కమ్యూనిటీగా మేము ఫామ్ అయ్యి మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, మేము మోటివేట్ అవుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ రీచ్డ్ యూ. Thank you. Like, share, subscribe.